జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మరొక అద్భుతమైన ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకునింది. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ ముంబై నగరం ఏమీ ఆషామాషి నగరం కాదు. ముంబై అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వర్ణాల వారు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఉంటారు. పైగా ఈ ముంబై మహానగరం మన దేశ ఆర్థిక రాజధాని. తెలుసు కదా మీకు కూడా. అంటే ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, ప్రతినిధులు, సెలబ్రిటీలు ఈ ముంబైకి అయితే వస్తూ ఉంటారు. అంటే అమెరికాకు న్యూయార్క్ నగరం ఏ విధంగానో మన దేశానికి ఈ ముంబై మహానగరం అలా అన్నమాట. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల బిజినెస్ ఒక్క ముంబై నగరంలోనే జరుగుతూ ఉంటుంది. అందుకే ముంబై మహానగరానికి ప్రత్యేక గుర్తింపునిచ్చి ఇక్కడ పరిస్థితులను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాంటి ముంబై మహానగరంలో సౌండ్ పొల్యూషన్ ఉంటే ఎట్టుంటుంది? అది కూడా చెవులు పగిలిపోయేటట్టు ఈ ధ్వని కాలుష్యం ఉంటే ఇంకెట్టుంటుంది ఒకసారి ఆలోచించండి. అందరి ముందు మన పరువు బాధ. అంటే మీకు చెప్పా కదా ఇందాకనే, దేశ విదేశాల నుంచి అందరూ వస్తూ ఉంటారు. ఏందిరా స్వామి గోలేంది రచ్చయిందిరా అనిపిదా? ఒక్క ముంబై పరువు మాత్రమే కాకుండా మన దేశం పరువు కూడా పోతుంది. ఇదేంది భారతీయులు ఇంత అనాగరికంగా ఉన్నారు, ఈ లౌడ్ స్పీకర్లు ఇంత లౌడ్ స్పీకర్లు పెట్టుకునేది ఏంది, ఇది ఇంత ఈ సౌండ్లు ఏంది ఏందని చెప్పేసి అనుకోరా? వీళ్ళకి డిస్టర్బెన్స్ లేదా అని చెప్పి అనుకుంటారా? అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. అయితే ఈ సౌండ్ పొల్యూషన్కు కారణం ఏందయ్యా అంటే, ఈ మసీదుల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ లౌడ్ స్పీకర్ల నుంచి, అదేవిధంగా మదర్సాల వద్ద ఏర్పాటు చేసినటువంటి లౌడ్ స్పీకర్ల నుంచి వచ్చే ఈ ప్రార్థనల మూలంగా ముంబై మహానగరంలో పెద్ద ఎత్తున ధ్వని కాలుష్యం అయితే ఏర్పడుతుందంట. ఏదో ఒకసారి అనుకుంటే పర్వాలే, రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు అనేది మన ఇష్టాలు, అది కాదు. వాళ్ళు 5 సార్లు కాకపోతే ఎన్నిసార్లు ఏం చేస్తారు అది వాళ్ళ చాయిస్. అది కానీ 5 సార్లు కూడా ఈ నమాజ్ చేసేది, పిలిచేది, చేసేది అంతా కూడా మైక్లోనే. ఇంకెట్టుంటుందో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు చేసే ఈ నమాజ్ను లౌడ్ స్పీకర్లో పెట్టి పెద్దగా అందరికీ వినపడేటట్టు ఈ సౌండ్ పెట్టి వినిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, చాలామంది మీరు కూడా వినుంటారు. చాలామంది ఏంటంటే అసలు వాళ్ళు నమాజ్ చేసేది అదంతా కూడా మనం ఎందుకు వినాలా అని మాట్లాడేవాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. అవునా కదా? అసలు వాళ్ళు నమాజ్ ఏదో వాళ్ళ వరకు వినపడేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా నగరం మొత్తం వినపడేటట్టు ఈ లౌడ్ స్పీకర్ను ఏర్పాటు చేసి ఈ సౌండ్ పొల్యూషన్ కారణమవుతున్నారని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల భిన్నాభిప్రాయాలన్నీ కూడా ఉన్నాయి. దీంతో ముంబైలోని హిందువులు తిరగబడినారయ్యా. వీళ్ళు ఏం చేశారు తెలిసిన, నేరుగా ఈ ముంబై హైకోర్టుకు పోయి కేసులు ఫైల్ చేశారు. దీంతో ముంబై హైకోర్టు ఈ విషయం పైన తీవ్రంగా స్పందించింది. అసలు మతానికి ఈ లౌడ్ స్పీకర్లకు సంబంధమే లేదని బొంబాయి హైకోర్టు అయితే స్పష్టంగా తెలియజేసింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అది మసీద్ అయినా, మదర్సా అయినా, చర్చ్ అయినా, గుడైనా, ఏదైనా కూడా వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి ఈ లౌడ్ స్పీకర్ల నుంచి ఆ సౌండ్ ఏంటంటే 55 డెసిబిల్స్, అంటే ధ్వని తీవ్రత అనమాట. ఆ సౌండ్ పెంచుతారు కదా, అదే 55 డెసిబిల్స్ లోపలే ఉండేలా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రాత్రిపూట 45 డెసిబిల్స్ సౌండ్ ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి బొంబాయి హైకోర్టు సంబంధిత మసీదులకు, మదర్సాలకు అందరికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు అదేంది అటు అనుకుంటే గుళ్ళో కూడా పెడతారు కదా అనేసి. మరి న్యాయం అనేది ఎవరికైనా ఒకటే న్యాయమే. నేను వీళ్ళకి ఒకటి వాళ్ళకి ఒకటి అని చెప్పడంలే. అర్ధరాత్రిలో మైకులు పెడితే ఎవరికైనా డిస్టర్బెన్సే. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా, ఈ రంజాన్ టైంలోనూ అట్లా టైంలోనూ అనుకుంటా, సరే ఇది ఆజాన్ అంటే ఇది చెప్తారు కదా, ఇదన్నా అదొక రకం. సైరన్ పెడతారు, కుయ్యని సౌండ్ పిచ్చ పగిలిపోతుంది. అట్టే మాలు కూడా కాదు. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, చిన్న చిన్న బిడ్డలు ఉంటారు, ఏదో వాళ్ళ కన్నతల్లులు ఏం చేస్తారు, బలంతాన పాలు దాపించి ఊపి 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 నిద్రపించారు. తీరా నిద్రపోయేటప్పటికి ఇది గుయ్యమని సౌండ్ వచ్చా మళ్ళా పిల్లలు మళ్ళా నిద్ర లేచేవి. నిజంగా పాపం అది ఎవరైనా కూడా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అది గుడైనా, మసీదైనా, చర్చ్ అయినా, ఏదైనా కూడా ఒకరిని హింస పెట్టేటట్టు ఏది కూడా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. పెట్టు, దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఏమంటారా? అంతేకాకుండా కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినట్టయితే సంబంధిత మసీదు లేదా మదర్సా పైన రోజుకు 5,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,25,000 రూపాయలు ఫైన్ విధించాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి బొంబాయి హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే నేరుగా హైకోర్టే ఆర్డర్ ఇవ్వడంతో ఇక 24 గంటల వ్యవధిలోనే మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రంగంలో దిగిపోయింది.
ఇక మసీదుల్లోనూ అదేవిధంగా మదర్సాల్లోనూ ఈ లౌడ్ స్పీకర్లను చెక్ చేయడానికి వాటి సౌండ్ డెసిబుల్స్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక టీంని ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఆ పోలీస్ టీం ఏం చేస్తుంది అంటే సంబంధిత మసీదుల్లో కావచ్చు, లేకపోతే మదర్సాల్లో కావచ్చు, ప్రార్థనా స్థలాల దగ్గర ఈ లౌడ్ స్పీకర్ల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినా కదా, ఈ సంబంధిత ప్రార్థనా స్థలాల దగ్గర ఎక్కువ సౌండ్ కన్నా పెట్టినట్టయితే వాళ్ళపైన ఇమీడియట్గా చర్యలు అయితే తీసుకుంటారు. అర్థమైందా? అంటే ఇకపైన ఈ ముంబై వాసులకు ఈ సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అది మిత్రులారా, మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. నేను ఎవరిని కించపరచాలని కానీ బాధపడాలని కానీ చెప్పడంలే, ఉన్న మాటే చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని సవినయంగా వేడుకుంటున్నా. ఇంకో మాట, ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.